ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దినం వర్తమాన నిమిత్తమై మార్కు సువార్త 4వ అధ్యాయము 21 నుంచి 25 వరకు చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 21 నుండి 25 వరకు నేను చదువుతానండి. మరియు ఆయన వారితో ఇట్లా, నేను దీపము దీపస్తంభము మీద నుంచబడుటకే కానీ కొంచెము కిందనైనాను మంచము కిందనైనా నుంచబడుటకు తేబడదు కదా. రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే కానీ ఏదియూ మరుగు చేయబడలేదు. వినుటకు చెవులెవనికైనా నుండిన ఎడల వాడు వినుగాక అని. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునుడి. రెట్టి కొలతతో కొలుతురో నీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాడు. ప్రార్థన. మహాగణుడా, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, మేమందరం మీ వాక్యం ముందు మీ మాటలు వినడానికి సిద్ధపడుతూ ఉండగా మీ తోడును అనుగ్రహించండి. మేము నేర్చుకోవాల్సిన అంశాన్ని మాకు మీరే నేర్పించమని. మీ అంతటి గొప్ప బోధకుడు ఎవరు లేరు. మీ మాట ద్వారా మేము అనేకమైన సంగతులు నేర్చుకుంటాము. మీరే సహాయం దయచేయండి. రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము కదా. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఉదయాన్నే లేవగానే ఈ రోజుల్లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నది ఏంటి? చలి కదా, చాలా చలి పెడతాం. ఈ కాలంలో మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు మనం ఏమేమి కొంటాం? వ్యాజ్లిన్ కొంటాం. పెదాలు కొంచెం రెడీగా ఉండాలి కాబట్టి వ్యాజ్లిన్ కొంటూ ఉంటాం. ఇంకా చలి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది, ఉండబోతుంది కాబట్టి ఇంకేం కొంటాం? స్వెటర్స్ కొంటాం. కొంచెం టీలు ఎక్కువ తాగుతాం అనుకోండి, వేడి నీళ్ళు కూడా తాగుతూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నాం? కారణం ఏంటి అంటే, మన దేహం సెన్సిటివ్, సున్నితమైన దేహం. ఎక్కువ ఎండైనా తట్టుకోలేం, ఎక్కువ చలైనా తట్టుకోలేం, గాలి ఎక్కువైనా తట్టుకోలేం, గాలి తక్కువైనా తట్టుకోలేం. ఈ కాలంలో మన దేహాన్ని సంరక్షించుకోవడానికి ఏమేమి అవసరమో వాటిని కొని జాగ్రత్త పడతాం. అవునా? ఈ దేహం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం మనం. మరి ఆత్మీయత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామా? ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు బయట ఒక బోర్డు వేసి, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. ఎందుకు ఆ సూచన వాళ్ళు ఇస్తూ ఉన్నారు? బాబు కొంచెం చూసిరా లోపలికి, లేకపోతే అది వచ్చి చూడకుండా వచ్చేస్తుంది. అలా కలవడం వల్ల నీకు ప్రమాదం ఉంది అని చెప్పేది ఆ బోర్డు. అంటే ప్రమాదం నుండి మనం కాపాడబడాలి అని అంటే మనకు జాగ్రత్త చెప్పేవాళ్ళు ఉండాలి. బస్టాండ్లో దొంగలు మన జాగ్రత్త అని ఉంటుంది. మన డబ్బులు కానీ మన ఆభరణాలు కానీ మనము జాగ్రత్తగా పెట్టుకోకపోతే అవి దొంగల పాలవుతాయి, నష్టం చేకూరుతుంది మనకి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్న మనము ఆత్మీయ విషయాలలో, ఆత్మీయ దేహం విషయంలో, ఆత్మీయ జీవితం విషయంలో జాగ్రత్తలు కలిగి ఉన్నామా లేదా అన్నది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు గారు కొన్ని జాగ్రత్తలు ఈరోజు మనకు చెబుతూ ఉన్నాడు. అవేంటో తెలుసుకుందామా? ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి సంఘములో చేర్చబడి విశ్వాసిగా మనం స్థిరపరచబడాలి అని అంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పిల్లల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు, తీసుకొని వచ్చేటప్పుడు బాధ్యతగా ఉండకపోతే ప్రమాదాలు సంభవిస్తాయి. పోయిన సంవత్సరం కోడుమూరు దగ్గరలో ఒక 3 నెలల పాపని తల్లిదండ్రులు తీసుకొని ఎక్కడికో వెళ్తున్న హాస్పిటల్కి, ఎక్కడికో
ఆ బిడ్డను అలా పట్టుకొని బైక్ మీద ఎక్కిందంట వెనకాల తల్లి. బిడ్డను కాస్త కవర్ చేసేస్తారు కదా, బట్టతో కవర్ చేసి అలా పట్టుకున్నప్పుడు బైక్ వెళ్తూ ఉంది. చూసుకోలేదేమో పాపం, ఆ కవర్ చేసిన ఆ బట్ట సంభవ్ వెనకాల ఉన్న టైర్ లోపలికి వెళ్ళింది. కాసేపటికి ఆ బట్ట టైర్ లోపలికి లాగేసుకోబడింది. దాంతో పాటు బాబు కూడా లాగేసుకోబడ్డాడు. తర్వాత జరిగినది మనం ఊహించవచ్చు. అబ్బాయి చనిపోయాడు. జాగ్రత్త లేకపోతే మన జీవితాలు కూడా నాశనం అవుతాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. All of us have to be careful regarding our spiritual health. జాగ్రత్త లేకపోతే ప్రమాదం సంభవిస్తుంది. జాగ్రత్త లేకపోతే నష్టం సంభవిస్తుంది. జాగ్రత్త లేకపోతే బ్రతుకు గుడ్డిపాలవుతుంది. అని ప్రభు అయిన యేసుక్రీస్తు కొన్ని జాగ్రత్తలు చెబుతూ ఉన్నాడు కదా, వాటిని విందామా? జాగ్రత్తలు మనకు ఎవరు చెప్తారు? పిల్లలు హాస్టల్కి వెళ్తున్నారు అనుకోండి, తల్లిదండ్రులు చెప్తారు, అన్న అలా ఉండు ఇలా ఉండు. ఎవరు చెప్తారు జాగ్రత్తలు? నీ మీద కేర్ తీసుకునే వాళ్ళు జాగ్రత్తలు చెప్తారు. దేవుడు నీ మీద నా మీద కేర్ తీసుకునే వ్యక్తిగా కొన్ని జాగ్రత్తలు చెబుతూ ఉన్నాడు. వాటన్నిటిని విని వాటిని పాటించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి మాట చూద్దాం, చూడండి 24వ వచనం. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఫస్ట్ థింగ్, వినుట విషయంలో జాగ్రత్త. మొదటి ఏంటండి? వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవ్రీడే we hear lot of things. చాలా విషయాలు మనం వింటూ ఉంటాం. ఈ వినికిడి శక్తి మనకు ఉన్నది కాబట్టే మనం అందరం కూడా భాష నేర్చుకోగలిగాం. చిన్నపిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు భాష ఎలా నేర్చుకుంటారు? తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటే వాటన్నిటిని విని 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 కొన్ని రోజులకి వాటిని ఇమిటేట్ చేస్తూ, తత్రబాటుతోనే ఇమిటేట్ చేస్తూ, ఆ తర్వాత లాంగ్వేజ్ని ఫస్ట్ వర్డ్స్ రూపంలోను, తర్వాత బ్రోకెన్ సెంటెన్సెస్ రూపంలోను, ఆ తర్వాత సెంటెన్సెస్ రూపంలోను, తర్వాత మీనింగ్ఫుల్ సెంటెన్సెస్గా నేర్చుకుంటారు. వెన్ యూ హియర్ లాంగ్ ఇనఫ్ యూ విల్ లెర్న్ ద లాంగ్వేజ్. ఎక్కువగా వింటూ ఉన్నప్పుడు భాషను నేర్చుకుంటాం. మరి ఆత్మీయ విషయాలు మనం నేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కదా. విశ్వాసులమైన మనందరికీ కూడా దేవుని విషయాలు నేర్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది కదా. మరి మనం ఏమి వింటూ ఉన్నాం? దేవుని వాక్యాన్ని అధిక కాలము వినగలిగేటువంటి వ్యక్తులంగా ఉన్నామా? ఒకసారి ఆలోచించాలి. మనం వినే విషయాలు మన మైండ్ని ప్రభావితం చేస్తాయి. ప్రభావితమైనటువంటి ఈ మైండ్ మన చేత యాక్షన్స్ని చేపిస్తూ ఉంది. నువ్వు వినేదాన్ని బట్టి నీ యొక్క యాక్షన్స్ కంట్రోల్ చేయబడతాయి. మరి మనందరము ఎవరి మాట వింటూ ఉన్నాం? వాయిస్ ఆఫ్ గాడ్, వాయిస్ ఆఫ్ సేటన్, ఈ రెండు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని స్వరము, సాతాను స్వరం. ఈ రెండిటిలో దేన్ని మనం ఎక్కువగా వింటూ ఉన్నాం? సాతాను స్వరము సాతాను లాగా వచ్చి మాట్లాడింది అనుకోండి, మనం వింటామా? అబ్బే, బాగా తెలివైన వాళ్ళని అస్సలు వినం. సాతాను లాగా వస్తే వినము. కాబట్టి మనల్ని పడగొట్టడానికి అనేకమైన విధానాల ద్వారా తన యొక్క వాయిస్ని నీకు నాకు సాతాను తీసుకుని వస్తూ ఉన్నాడు మన దగ్గర. వాటి వాయిస్ని మనము గుర్తుపట్టగలుగుతూ ఉన్నామా? వినుట విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నామా? దేవుని స్వరం ఏదో, సాతాను ద్వారా కలిగేటువంటి స్వరం ఏదో మనము కనుక్కోగలిగినటువంటి స్టేజ్లో ఉన్నామా? ప్రతిదినం మనం చాలా విషయాలు వింటూ ఉన్నాం. కొంతమంది నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ప్రోత్సాహం కలిగించేలా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది నువ్వు నొచ్చుకునేలా మాట్లాడుతూ ఉంటారు. మరి కొంతమంది నిన్ను బాగా మెచ్చుకుంటూ ఉంటారు. కొంతమంది నీవు జీవితంలో మంచి స్థానానికి వెళ్తావు, నాకు నమ్మకం ఉంది అంటూ చెబుతూ ఉంటారు. కొంతమంది ఏం శాతం అయితే ఉన్నదంతా సర్దుకుంటూ ఉంటారు.
సంగతిని మనం గమనించకపోతే ప్రమాదంలో పడతాం. ఇప్పుడు అనుకున్నాం, సాతానులాగా వస్తే ఆ వాయిస్ ని మనము గుర్తుపట్టేస్తాం. కాబట్టి ఎలా వస్తాడు అతను? చాలా సులువుగా చిక్కులు పెట్టే విధంగా వస్తాడు. మనకు తెలిసిన వాళ్ళ ద్వారానే మాట్లాడతాడు. మనకు తెలిసిన వ్యక్తుల ద్వారానే దేవుడిని దూరం చేసేటువంటి అనేకమైన మాటలు మన చెవుల దగ్గరకు తీసుకొని వస్తూ ఉంటాడు. ఇన్ సచ్ కండిషన్స్ డు వి రియలీ హోల్డ్ ఫెయిత్? మనం నిజంగా విశ్వాసాన్ని కాపాడుకోగలిగినటువంటి స్థాయిలో మనము ఉన్నామా లేదా దేవుడు ప్రశ్నించుకోమని చెబుతూ ఉన్నారు. వినడం విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని వినడానికి కూడా మనం వస్తూ ఉన్నాం కదా. వస్తూ ఉన్నప్పుడు మనం ఎటువంటి మనసుతో వస్తూ ఉన్నాం కాస్త ఆలోచన చేద్దామా? ఆదివారం కానీ, ఆన్లైన్ మీటింగ్స్ కానీ, లేకపోతే యూట్యూబ్లో మీరు చూసుకునేటువంటి వీడియోస్లో కానీ వాక్యం విరివిగా వినపడుతూ ఉంది. అలాంటి సందర్భాల్లో ఎటువంటి విధానంలో మనం వాక్యాన్ని వింటూ ఉన్నామో ప్రశ్నించుకున్నామా? ఏదో ఊరికే వస్తూ ఉన్నాం, ఆదివారం అయింది, ఆ టైం అయింది, 10 గంటలైంది, అయిపోదాం పదా అని వచ్చి ఏదో చెప్తున్నారు అట్లా వినేసి వెళ్ళిపోదాం పదా అనేటువంటి మనస్తత్వంతో మనం ఉన్నామా? లేదంటే వాక్యాన్ని వినాలి అనేటువంటి సిద్ధపాటు మనకు ఉన్నదా? వాక్యం చెప్పేవాళ్ళు కానీ సిద్ధపడడానికి ఒక 3-4 గంటలు పడుతుంది. చాలా ఇబ్బంది. వాక్యాన్ని ఒక 30 లేదా ఒక 45 నిమిషాలు వాక్యాన్ని మీ దగ్గర తీసుకొని రావాలి అంటే సేవకులు చాలా కష్టపడి వస్తారు. ఆయన ఎందుకు ఎప్పుడు వచ్చారంట? పెందలక్కడ వచ్చారు అని లేదు, ఏమనుంది? వచ్చుచుండిరి. దే కీప్ కమింగ్. ఉదయాన్నే వచ్చేవారు అంటే సిద్ధపడి వస్తూ ఉన్నారు. అరే ఈ సమయానికి వాక్యాన్ని ప్రకటిస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు అని సిద్ధపాటుతో వస్తూ ఉన్నారు దేవుని వాక్యాన్ని వినడానికి వారు. మరి మనం సంఘానికి వస్తూ ఉన్నప్పుడు, మీరు ఎవరి వాక్యమన్నా వినండి, సంఘానికి వస్తూ ఉన్నప్పుడు సిద్ధపాటు ఉన్నదా? వాక్య ప్రకటనలో సేవకులు గంటల పాటు శ్రమపడి వాక్యాన్ని మన ముందుకు తీసుకొని వస్తూ ఉంటే కొద్ది నిమిషాలైనా ప్రార్థన చేసి సిద్ధపాటుతో దేవుని సన్నిధిలో కూర్చునేటువంటి వ్యక్తులుగా మనం ఉన్నామా? వినుట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సిద్ధపాటు మాత్రమే ఉంటే సరిపోతుందా సార్? సరిపోదు. ఏం కావాలి? అలా సిద్ధపడి వాక్యాన్ని విన్న తర్వాత సిద్ధపాటుతో పాటు దిద్దుబాటు కూడా ఉండాలి. కొంతమంది వినడానికే ఇష్టపడరు, ఇంకొంతమంది వినడానికి మాత్రమే ఇష్టపడరు. దిద్దుబాటుకు ఒప్పుకొని తలము ఉన్నది. ఏం లాభం విని? వస్తూ ఉన్నాం, వెళ్తూ ఉన్నాం. లెట్ us just examine. ఈ నెలలో ఇన్ని వాక్యాలు విన్నాను కదా, have I at least changed a single thing in my life? ఈ నెలలో కనీసం ఒక్క విషయమైనా నేను మార్చుకున్నానా అని ప్రశ్నించుకున్నాను. సిద్ధపాటు సరే, మంచిది. దిద్దుబాటు ఏది? దిద్దుబాటు కొరకు కాకపోతే నీవు నేను ఎందుకు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం? ఎందుకు మందిరాలకు వస్తూ ఉన్నాం? దిద్దుబాటు లేకపోతే దేవుడు ఆనందించేవాడు కాడు. దిద్దుబాటు లేకపోతే దేవుడు మెచ్చడు నిన్ను నన్ను. వాక్యంలో సేవకులు గద్దిస్తూ ఉన్నప్పుడు, సరైన మాటలు మనకు చెబుతూ ఉన్నప్పుడు దిద్దుబాటు చేసుకుంటున్నామా? లేదా ఈ దిద్దుబాటు నాకు కాదు పక్కన వాళ్ళకి అనేటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాం? వినుట విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటున్నాను. రెండవ విషయం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనం చదువు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మొదటి 3 వచనం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద
మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయలాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునని నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. యూట్యూబ్లో హర్ష సాయి అనేటువంటి ఒక ఫేమస్ యూట్యూబర్ మనకు తెలిసే ఉంది. ఆయన చేసే పని ఏంటంటే ఒక టీంని పెట్టుకొని ఆయా ప్రాంతాలలో అక్కడక్కడ కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ కుటుంబంలో ఉన్న కష్టం ఏంటి, వాళ్ళ బిజినెస్లో ఉన్న కష్టం ఏంటి అని కాస్త ముందుగానే సర్వే చేసుకొని సడన్గా వాళ్ళకి తెలియకుండా ఎప్పుడో ఒకసారి వెళ్ళి వాళ్ళకి ఒక 30,000, 50,000, ₹1,00,000 వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆనందాన్ని వీడియోలో క్యాప్చర్ చేసి యూట్యూబ్లో పెడుతూ ఉన్నాడు. చాలా ఫేమస్ అయ్యాడు. ఇలాంటి పద్ధతులే అన్ఫార్చునేట్లీ సంఘంలో కూడా చేయాలి. ఒక లోకస్తుడు తాను చేస్తున్న ధర్మము అందరికీ కనబడేలా యూట్యూబ్లో పెట్టుకొని ఆయన ఉద్దేశం ఏదైనా కావచ్చు, తాను ముందుకు వెళ్తూ ఉంటే అదే తరహా పద్ధతిని ఈనాటి సేవకులలో కొంతమంది ఎగ్జాక్ట్గా అదే పని చేస్తూ ఉన్నారు. ఎలా చేస్తున్నారు తెలుసా? సంఘస్థుల్లో ఎవరికైతే కాస్త అవసరం ఉందో వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ముందుగానే వీడియోలు తీసుకోవడానికి ఒక ఇద్దరు రెడీగా చేసుకొని వీళ్ళ ఇంట్లోకి వస్తున్నట్టు ఒక వీడియో, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నట్లు ఒక వీడియో, దానం చేస్తున్నట్టు ఒక వీడియో, ఆ దానం తీసుకుంటుండగా వీళ్ళు సంతోషపడుతున్నట్టు ఒక వీడియో, ఇలా తీస్తూ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. వాక్యం ఏమి చెబుతుందో వాక్య ప్రకారం చేసే సేవకుడైతే ఎలా చేస్తాడు? ఇప్పుడు చదువుకున్నట్టుగా చేస్తాడు. ఎలాగా? మళ్ళొకసారి చదువుతాను, చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున ఇక్కడ నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు ఎలా చేయాలమ్మా? నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. నీవు కుడి చేతితో దానం చేస్తే నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అంటే అంత రహస్యముగా చేయాలి ధర్మము అన్నాడు. మరి వాక్యాన్ని పాటించేటువంటి వ్యక్తులుగా మనం ఉన్నాము. ఈ పెద్ద పెద్ద సేవకులకి వాక్యం మరి ఈ వచనాలు తెలుసు అంటారా? మిగతా వాటి విషయం నేనేం మాట్లాడను, తప్పుదని. ధర్మం విషయంలో వాక్యాన్ని ప్రకటించే వాళ్ళగా ఉన్నామా? సంఘమంతా కలిసి ఏక శరీరముగా ఉండి సంఘంలోని ఒక వ్యక్తికి అవసరత ఉంటే గనక సంఘమంతా కలిసి వెళ్ళి గోప్యంగా ఏక శరీరమైన సంఘము కుటుంబంలోకి వెళ్ళి సహాయం చేస్తే దట్స్ గుడ్, ఫైన్ ఎనఫ్, బికాస్ గాడ్ వాంట్స్ దట్ ఫ్రమ్ చర్చ్. దేవుడు సంఘమంతా వెళ్ళి ఏక శరీరముగా వెళ్ళి వారికి సహాయపడాలని దేవుడు కోరుకుంటాడు. కానీ మనుషులందరికీ కనబడాలని, చూడండి మేము ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాము అని మనుషులకు కనబడాలని నువ్వు ధర్మము చేస్తే దేవుడు ఏమన్నాడు? దట్ ఈస్ వాట్ యు గెట్.
అదే వస్తుంది నీకు. మనుషులు కనపడాలన్నా, మనుషుల దృష్టిలో ఘనత కావాలన్నా, ఓకే తీసుకో, వెళ్ళిపో. నీకు మనుషుల ద్వారా ఘనత వచ్చేసింది. యు డోంట్ గెట్ ఎనీ ఫేవర్ ఫ్రమ్ మీ అంటాడు దేవుడు. యు డోంట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫేవర్ ఫ్రమ్ మీ. ఎందుకంటే నీవు నా నుంచి వచ్చేటువంటి ఘనత కాకుండా మనుషుల ఘనతను కోరుకున్నావు. therefore you get what you want. అదే రహస్యమందున్న దేవుడు చూస్తే చాలు అని రహస్యముగా మనం గనక దానము చేసినట్లయితే, ధర్మము చేసినట్లయితే దేవుడు ఏమన్నాడు? చదవండి అన్నమాట. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దానము చేసినా, ధర్మం చేసినా ఫ్రీగా ఇస్తూ ఉండవచ్చు, కానీ వాటిని సంపాదించే వాడి కష్టం అందులో చాలా ఉంటుంది కదా. ఎవరు ఊరికనే తమ కష్టార్జితాన్ని ఇవ్వాలని కోరుకోరు కదా. ఎవరైతే గోప్యంగా ఉండాలని, రహస్యంగా ఉండాలనే ఉద్దేశంతో దానం చేసిన, ధర్మం చేసిన, దేవుడు చూస్తే చాలు, దేవుడు మాత్రమే చూడాలి అనేటువంటి మనస్తత్వంతో దానం చేసిన, ధర్మం చేసిన దేవుడు ఖచ్చితంగా వారిని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. అలా కాకుండా మనుషులకు కనబడాలని చేస్తే దేవుడు అంటూ ఉన్నాడు, యు గెట్ వాట్ యు వాంట్. నువ్వు అనుకున్నది నీకు వచ్చేస్తుంది. మనుషుల యొక్క మెప్పు కావాలా, నా మెప్పు కావాలా, కోరుకోండి. మరి ఎటువంటి మనస్తత్వంతో మనము దాన ధర్మాలు చేస్తూ ఉన్నాం, మనము దేవుని సంఘంలో కాంకలిస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనందరం కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మూడవ విషయం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవరినో మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చిన కనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి. చదువు. మీరు పూర్వముగా చీకటై ఉంచిరి, ఇప్పుడైతే ప్రభువందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుతున్నది. రైట్. సో ఇక్కడ చెప్పబడుతున్న మాట, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి అని. అదే మాట మనము యెషయా గ్రంథంలో కూడా ఒకసారి చూద్దాం. చూడండి, దీనికి సంబంధించిన మాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. మొదటిది, వినుట విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. రెండవది, దానం విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. మూడవది, జ్ఞానం విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. 3వ వచనంలో అంటూ ఉన్నాడు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకు ఏం లేదట? ఇశ్రాయేల్కి ఏం లేదు? ఇశ్రాయేల్కి ఏం లేదు? మనకుందా? మనకుందా? మీరు ఎవరినైనా మామూలుగా బయట అడిగితే ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కువగా తెలివైన వాళ్ళు అని అంటే అది చెప్పేది ఏంటంటే ఇశ్రాయేలీలు చాలా తెలివైన వారు అంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు? చదువుదాం. ఇశ్రాయేలుకు ఏం లేదట? తెలివి లేదు. ఎందుకు తెలివి లేదు అని అంటే నెక్స్ట్ వచనం చెప్తాడు, నా జనులు యోచింపరు. ఇశ్రాయేలీలకు ప్రాబబ్లీ లోక సంబంధమైన జ్ఞానము చాలా ఉండి ఉండవచ్చు కాక,
కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు వీరికి తెలివి లేదు అంటే ఏ జ్ఞానం గురించి, ఏ తెలివి గురించి మాట్లాడుండవచ్చు? ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని గురించి మాట్లాడుండవచ్చు. జ్ఞానం విషయంలో మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. లోక జ్ఞానము, దైవ జ్ఞానము ఈ రెండు ఉన్నాయి. లోక జ్ఞానం కోసం మనం ఏమేం చేస్తున్నాం తెలుసా? మన పిల్లల్ని చిన్నతనం నుంచే లోక జ్ఞానం కోసం చాలా ప్రిపేర్ చేస్తున్నాం. మా బాబు నర్సరీ జాయిన్ చేసి 12,000, 1వ తరగతి 8,000, 20,000, 2వ తరగతి 25,000, 3వ తరగతి 30,000, 4వ తరగతి 35,000, 5వ తరగతి ఇలా పెంచుకుంటూ 10వ తరగతికి వెళ్తే 70,000, 80,000 అడుగుతుంది. ఏవి మామూలు మన దగ్గర ఉండేటువంటి స్కూల్స్ చెప్తారు. ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్స్కి వెళ్తే నువ్వు యాదైనా జాయిన్ చెప్పి ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి నువ్వు ఏమన్నా జాయిన్ చెప్పి యా క్లాస్ అని లచ్చ, ఏ క్లాస్ అయినా ₹1,00,000. ఎందుకు? టీచ్ యూ విజ్డమ్. అరే పోయి ఈడ నేర్పించేది ఏబిసిడీనే కదా, మరి ఈడ నేర్పించేది ఏబిసిడీలే కదా, మరి ఎందుకు ఈయనేమో 10,000 తీసుకుంటున్నాడు, ఈయనేమో లక్షలు తగ్గనంటున్నాడు? వాళ్ళు జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు, మనం ఏం చేస్తూ ఉన్నాం? ఖర్చు పెడుతున్నామా లేదా? లోక జ్ఞానము మన పిల్లలకు నేర్పించడానికి ఖర్చు విపరీతంగా పెడుతూ ఉన్నాం. 1వ తరగతి నుంచి 10వ తరగతికి క్యాలిక్యులేషన్ చేసుకుంటే దగ్గర ఒక 6 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు పెడుతూ ఉన్నాం. అది వరకే. దాని తర్వాత చూడాలి, ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయి ఎంబీబీఎస్ లేకపోతే ఇంకా ఇంజనీరింగ్ జాయిన్ అయితే లక్షలు పోస్తున్నాం. ఎందుకు? లోక జ్ఞానం సంపాదించుకోవాలి. ఎందుకు? ఉద్యోగం తెచ్చుకోవాలి. ఎందుకు? జీవితం బాగా బతకాలి కదా. మంచి ఆలోచనే. ఎంత స్తోమత ఉంటే అందులో పెట్టుకుంటున్నాం, మంచిదే. లోక జ్ఞానం నిమిత్తమై ఇంత చేస్తున్నాం. మనము దేవుని జ్ఞానం నిమిత్తమై ఏం చేస్తూ ఉన్నాం? నేను నిష్టగా పొద్దున్నే రెడీ అయ్యి ఆదివారం గుడికి వస్తాను, ఆదివారం చర్చికి వస్తానని సార్లు మీరు ఇప్పుడే చెప్పారు కదా, కష్టపడి వాక్యం చెప్తారని వింటున్నామని పోతున్నామని. అప్పుడప్పుడు యూట్యూబ్లోన నచ్చిన వ్యక్తి, నచ్చిన స్పీకర్ ఉంటాడు కదా, వాళ్ళ మాటలు ఒక అర్థం అంటే వింటాము. ఇంకా చాలండి. ఏంటి ఇట్లా ఉంటే జ్ఞానం వస్తుందా? ఇలా ఉంటే దేవుని యొక్క జ్ఞానము, వాక్యం యొక్క జ్ఞానము మనకు అబ్బుతుందా? మన ఎదుట ఉన్న సేవకులు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి నేర్చుకున్నటువంటి వాక్యాన్ని మీ దగ్గరకు తీసుకొని వస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ ఈజీ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనుకుంటారేమో. 40 నిమిషాలు కదా, ఏముంది అక్కడ పోయి నిలబడి ఆ వచనం ఈ వచనం ఆ వచనం ఈ వచనం తిప్పి కొడితే సరిపోతాయి. నో, ఇట్స్ నాట్ దట్ ఈజీ. దేవుని వాక్యాన్ని ఏ వచనము చెప్తే ఏ అర్థం వస్తుందో అని ఆలోచన చేసి దేవుని దగ్గర గోజాడి ప్రార్థించి కామెంటరీస్ చదివి ఎన్నో ఆలోచనలు చేసి వాక్యాన్ని మన ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు. మరి ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటూ సొంతంగా ఇంటి దగ్గర కూర్చొని వాక్యము చదువుకొని దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? లోక జ్ఞానం కోసం ఇన్ని లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నావు, మరి దైవ జ్ఞానం కోసం ఎంత ఖర్చు పెడుతూ ఉన్నాం? డబ్బులు ఖర్చు పెడితే వచ్చేదా దైవ జ్ఞానం? డబ్బులు ఖర్చు పెడితే వచ్చేదా వాక్య జ్ఞానం? కాదు. మరి ఏం ఖర్చు పెట్టాలి? సమయం ఖర్చు పెట్టాలి. ఎంత ఖర్చు పెడుతుంది? రోజులో 1 నిమిషం, వారంలో 1 గంట, నెలలో 2 గంటలు సొంతంగా ఇక్కడ వచ్చి కూర్చొని ఇవన్నీ లెక్క అయ్యేది. సొంతంగా దేవా నాకు వాక్యం నేర్పించు అని దేవుడి దగ్గర కూర్చొని వాక్యాన్ని చదివి నేర్చుకునేటువంటి ఆ ప్రోయాక్టివ్నెస్ మనకుందా? జ్ఞానం విషయంలో జాగ్రత్త అన్నాడు దేవుడు. నా జనులకేందయ్యా తెలివే లేదు, నా జనులు యోచింపరు అసలు అంటూ ఉన్నాడు. ఆలోచించలేదు నా జనులు అని దేవుడు బాధపడుతూ ఉన్నాడు ఇశ్రాయేలును చూసి. లోక సంబంధమైన
దేవుడి దగ్గరకు రావాలి. జ్ఞానము కలిగిన వ్యక్తులుగా, జ్ఞానం కలిగిన విశ్వాసులుగా మనం బతకాలి. అమాయకులైన విశ్వాసులుగా ఏదో వందనాలు చెప్తే వందనాలు చెప్పుకొని బాగున్నారంటే బాగున్నారు అనుకొని వెళ్ళిపోతే ఇప్పుడు రోజులు మెచ్చుకోవచ్చు, దేవుడు మెచ్చడు. దేవుడు కోరుకుంటున్నది కాదు నీ నుంచి నా నుంచి. ఆయన గురించి నేను నేర్చుకోవాలన్న తపన నీలో ఉండాలి, నాలో ఉండాలి. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఆలోచనలు ఏంటో, ఆయన చిత్తము ఏంటో తెలుసుకోవాలి, వాక్యాన్ని తెలుసుకోవాలనేటువంటి తృష్ణ కలిగిన వారి కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. అటువంటి తృష్ణతో జాగ్రత్త పడి దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాము. మనం నేర్చుకోకపోతే ఏమవుతుందండి? కష్టపడి నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఏమవుతుంది నేర్చుకోకపోతే? ఏమవుతుంది అంటే అబద్ధ ప్రవక్తలు చాలామంది సంఘంలోకి జొరబడ్డారు. యేసుక్రీస్తు ఏమన్నారు? అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి అన్నాడు. ఎటువంటి వారు వాళ్ళు? ఎటువంటి వారు? గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు వాళ్ళు. వారి ఉద్దేశాలు మంచివి కాదు. వారు చెప్పేటువంటి వాక్యము వెనకాల వారికి ఉన్నటువంటి ఉద్దేశాలు సరైనవి కావు. అబద్ధ ప్రవక్తలు చాలా మంది బయలుదేరిపోయారు. ఆనాడే ఆది కాలంలోనే, అపోస్తుల కాలంలోనే అనేక మంది క్రీస్తు విరోధులు బయలుదేరారు. ఇప్పుడు ఎక్కడ చూడు వాళ్ళే, ఎక్కడ చూడు వాళ్ళే. జ్ఞానము కలిగిన విశ్వాసిగా నీవు ఉండకపోతే ఇటువంటి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల యొక్క కోరలతో నీవు చిక్కబడతావు, నష్టపోతాం. సరైన బోధ ఏదో, సరికాని బోధ ఏదో దేవుని దగ్గర కూర్చొని నేర్చుకోకపోతే నష్టపోతాం మనమంతా. అబద్ధ ప్రవక్తల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవకులే కానీ సేవకుల ముసుగులో ఉన్నటువంటి స్వార్థపరులు. సేవకులే కానీ సేవకుల ముసుగులో ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తలు. దేవుడు ఒక రోజు వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడు? వీరేమన్నాడండి? వీళ్ళందరినీ నిలబడి, దేవా నీ పేరిట మేము అద్భుతాలు చేశాం, ఆశ్చర్య కార్యాలు చేశాం, స్వస్థతలు చేశాం, దయ్యాలను వెళ్ళగొట్టాం, చాలా పవర్ ఉంది మా దగ్గర, చాలా పవర్ ఉంది అని చెప్తే దేవుడు ఏమంటాడు? అక్రమము చేయువారిలాగా నా ఎదుటి నుండి వెళ్ళిపోండి అని. అక్రమము చేశారా వీళ్ళంతా? ఆయన నామం పేరిటే కదా దయాలు కొట్టింది, ఆయన నామం పేరిటే కదా స్వస్థతలు చేసింది, ఆయన నామం పేరిటే కదా ప్రవచనాలు చెప్పింది, ఆయన నామం పేరిటే కదా అనేకమైన కార్యాలు చేసింది. వీళ్ళంతా పెద్ద సంఘం, వేలకు వేలు, లక్షలకు లక్షలకు వచ్చారు, చాలా సేవ చేశారు. దేవుడు ఏమంటున్నాడు? అక్రమము చేశావు నువ్వు అంటున్నాడు. ఎందుకు అక్రమము చేశాడని ఎందుకు అంటున్నాడంటే వాళ్ళు చేసినదంతా క్రమముగా చేయలేదు కాబట్టి. ఏ క్రమములో? వాక్య క్రమములో చేయలేదు కాబట్టి. వాక్య క్రమంలో చేయకుండా తమ ఘనత కోసం, మనుషుల మెప్పు కోసం చేసిన ప్రతి కార్యాన్ని దేవుడు ఒకానొక రోజు ఎండగట్టబోతూ ఉన్నాడు. ఎండగట్టాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు. అయితే మనం ఎందుకు తెలుసుకోవాలండి వీళ్ళ గురించి అంటే, వీళ్ళ మాయలో పడిపోతే జరిగేదేంటి? వాళ్ళు చెప్పినట్టుగా, ఈ అబద్ధ ప్రవక్తలు చెప్పినట్టుగా మనం వింటూ 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 వెళ్ళిపోతే జరిగేదేంటి? మనల్ని కూడా దేవుడు అక్రమము చేయు వారి దగ్గర ఉన్నవారులారా వెళ్ళిపోండి అని అనుకోండి. అక్రమము చేసే వారికి సహాయపడ్డ వారులారా వెళ్ళిపోండి నా దగ్గర నుంచి అన్నాడు అనుకోండి. ఏం చేయగలం? ఏడిపోగలం? జాగ్రత్తగా ఉండవద్దా మనం? జ్ఞానాన్ని నేర్చుకొని జాగ్రత్తగా ఉండవద్దా మనం? ఆత్మకూరు దగ్గర చర్చ్ దగ్గరికి వెళ్ళి వాకింగ్ చెప్పిన తర్వాత నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, అండి బాగానే చెప్పాడు కానీ మొత్తం వాక్యం అంతా ఆ పేర్లు చెప్పకుండా ఉందంటే బాగుంది సార్. వాక్యం చెప్పేటప్పుడు బాగానే చెప్పాడు, ఆ పేర్లు మెన్షన్ చేసినారు చూసారా, ఆ
సేవకుల పేరు, ఆ సేవకుడు, ఈ సేవకుడు, ఈ సేవకుడు, ఆ సేవకుడు అట్లా మెన్షన్ చేయకుండా ఉండి చెప్పులు పోయింటే అయిపోతుండే. ఎందుకు? ఆ సేవకుడు గురించి ఆ వ్యక్తి పేరు చెప్పినందుకు వీళ్ళంతా హర్ట్ అయిపోయారు. నేను వాళ్ళనే వ్యక్తిగతంగా దూషించలేదు, జస్ట్ వాళ్ళ పేర్లు ఉటంకించి మీరు ఎవరినన్నా ఫాలో కండి, కానీ చివరకు నీ పరిస్థితి ఎలా ఉండాలి? అక్రమం చేసేటువంటి వ్యక్తుల యొక్క జాడ పట్టుకొని, వాళ్ళు చెప్పిన వాక్యాలు పట్టుకొని మీరు వెళ్ళిపోతే, దేవుడు కనుక చివరిగా ఈ మాటలు మీతో అంటే మీరు ఎక్కడికి వెళ్తారు అని వాళ్ళ పేర్లు ఊరికలా చెప్పగానే చాలా హర్ట్ అయిపోయారు. ఎందుకు హర్ట్ అయ్యారు? నువ్వు అభిమానించేటువంటి వాక్య బోధకుడు, వాక్య బోధకులను అభిమానించేవారు పెరిగిపోయారు, వాక్యాన్ని అభిమానించేవారు తగ్గిపోయారు. నీ అభిమానం వాక్యాన్ని బోధించే ఆ వ్యక్తి మీదనా ఉండవచ్చు, తప్పులేదు. కానీ వాక్యం కన్నా వాక్యాన్ని బోధించే వ్యక్తి మీదే అభిమానం ఎక్కువగా ఉన్నది. వాక్యాభిమానము తగ్గిపోయింది, వాక్యం చెప్పే వ్యక్తి యొక్క అభిమానము పెరిగిపోయింది. ఎందుకు? ఆయన అభిమానిస్తూ అరే ఈ సేవకుడు కరెక్ట్ చెప్తున్నాడా, తప్పు చెప్తున్నాడా, ఇది వాక్యానుసారమా కాదా అనేటువంటి ఆలోచన చేసే శక్తిని కూడా కోల్పోయారు. అందుకనే అన్నాడు, నా జనులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. అసలు ఆలోచన లేకుండా తయారయ్యారేంటి? వై డోంట్ యు థింక్? వాక్యం నీ చేతుల్లో ఉన్నది కదా, ఈ సేవకులు చేసేటువంటి పనులు ఎందుకు ఆలోచన చేయవు? చేసి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఈ అబద్ధ ప్రవక్తల ద్వారా మనము ఈడ్చబడి అట్లా వెళ్ళిపోయామనుకోండి, మన నరకానికి వెళ్ళిపోయేటప్పుడు ఏ సేవకుడు వచ్చి మనల్ని కాపాడు. నా వాక్యం వినాలే సార్, నా వాక్యం వినాలే, దేవుడు వదిలిపెట్టండి, దేవుడు వదిలిపెట్టండి. నువ్వు అభిమానించే ఏ సేవకుడు కూడా నిన్ను కాపాడలేడు. నువ్వు ఆ సేవకుడు అభిమానించావు కదా, ఆ సేవకుడికి ఏ గతి పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుంది, వెళ్ళిపోంటాడు. నువ్వు వాక్యాన్ని అభిమానిస్తే, దేవుణ్ణి అభిమానిస్తే నా కౌలులోకి వచ్చేసే అంటాడు దేవుడు. మరి మనం దేనికి అభిమానులం? వాక్యానికి అభిమానులమా? వాక్యాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి ఈ సెలబ్రిటీలకు అభిమానం? జాగ్రత్తగా ఉండాలి అబద్ధ బోధకుల విషయంలో, అబద్ధ ప్రవక్తల విషయంలో. అందుకని అన్నాడు, జ్ఞానము కలిగి ఉండాలి. మొదటిది ఏంటి? వినుటలో జాగ్రత్త. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు చాలా చెబుతూ ఉంటారు, వాటి విషయంలో జాగ్రత్త. రెండవది ఏంటి? దానము చేసే విషయంలో, ధర్మము చేసే విషయంలో జాగ్రత్త. నువ్వు చేసేదంతా రహస్యముగా ఉండాలి. మూడవది ఏంటి? జ్ఞానం విషయంలో జాగ్రత్త. మనమందరము జ్ఞానయుక్తముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చివరిగా చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవరినో పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించినప్పుడు జాగ్రత్త పడదాము. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడు పడిపోకుండా. మనలో అంటే ఎవరు? నీవు, నేను, మనము, మన సంఘం అన్నట్టుగా ఆలోచన చేద్దాం. మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు ఏం చేయాలా? జాగ్రత్త పడాలి. ఏముంది లేండి, ఎందుకు అంత మాట అంటారు మా సేవకుని? నేను అభిమానించేటువంటి ఆ సేవకుని ఎందుకంటే అంత మాట్లాడతారు? కూడా సేవకులే కదా, ఇప్పుడు చెప్పేది వాక్యమే కదా, వాళ్ళు కూడా ఏసే గురించి చెప్తారు కదా, మళ్ళీ ఏమైనా తప్పుందా అనుకుంటూ యోచింపక, ఆలోచింపక, వాక్య జ్ఞానము తెలుసుకోక ముందుకు వెళ్ళిపోతూ ఉంటే జరిగేటువంటి ప్రమాదం ఏంటి అంటే మనము పడిపోయే వారం అవుతామేమో. అందుకనే అంటున్నాడు, మనలో ఎవడును పడిపోకుండా ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. పడిపోకుండా జాగ్రత్త పడాలి. మనమంతా మేము నిలిచి ఉన్నాంలే, మేము స్థిరంగా ఉన్నాంలే, మాకేం ప్రాబ్లం లేదులే అని అనుకుంటే పొరపాటు. ఇప్పుడు
కాసేపు వాక్యం ప్రారంభంలో చెప్పుకున్నాను కదా, సాతానులాగా వస్తే మనం వాడి మాట వింటామా? వినం. సాతాను యొక్క ఆలోచనలు సాతానే వచ్చే చెబితే మనం వినం. అందుకనే వాడు ఎన్ని పన్నాగాలు అన్ని పండుతాయి. ఎన్ని పన్నాగాలు పండుతాయి అన్నీ పండుతాయి. ఇక చివరికి ఇంకొక మాట ఉంది ఇంకో చోట, మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడుడి. ఎందుకు? మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేదు. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడాలి. మీ ఆత్మీయ జీవితానికి మీరే బాధ్యులు. ఆ సేవకు బాధ్యులు కాదు. 100% వాళ్ళు బాధ్యులు కాదు. వారి ధర్మాన్ని వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. వారు దేవుడికి జవాబుదారీగా ఉంటారు. దట్స్ ఫైన్. కానీ నీ ఆత్మకు నీవే జవాబుదారి కదా. మరి నీవు నేను పడిపోకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత మనం క్యారీ చేద్దాం. అలా చేయకపోతే అనేకమైన ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తలు, ఇన్ని జాగ్రత్తలు చెప్పారు కదా, ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఏమవుతుంది? మన ఆత్మీయ జీవితం ప్రమాదానికి గురవుతుంది. మన ఆత్మీయ జీవితంలో నష్టాలు చవి చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మన ఆత్మీయ జీవితాల్లో బలహీనులైపోతాం. చివరిగా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ధైర్యముగా ఆయన ముందు నిలబడేటువంటి ఆ యోగ్యతను కోల్పోతాం. దేవుడు అనేది ఒకటే. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత లోక జ్ఞానం కోసం ఎంతో కష్టపడ్డావు కదా, ఎంతో ఇబ్బందులు పడ్డావు కదా, నా జ్ఞానాన్ని నేర్చుకొని ఉంటే, నా జ్ఞానాన్ని నేను నిజంగా నేర్చుకొని ఉంటే, అపేక్షించి ఉంటే, తృష్ణకొని ఉంటే జ్ఞానం నీకు వచ్చేది కదా. ఆ జ్ఞానం ద్వారా, ఆ వాక్య జ్ఞానం ద్వారా నేను ఏ విషయాల్లో అయితే మీరు జాగ్రత్తగా ఉండాలని నేను వాక్యంలో రాయించి ఉంచానో ఆ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండేవారు కదా, నువ్వు జాగ్రత్తగా ఉండేవాడే కదా. అలా ఉన్నట్లయితే ఇప్పుడు నీకు ప్రమాదం ఉండేది కాదు కదా అని దేవుడు మనతో చెప్పేటువంటి ఆ స్థాయి వరకు మనము వెళ్ళరాదనే దేవుడు నీకు నాకు ఈరోజు ఈ జాగ్రత్తలు చెబుతూ ఉన్నాడు. మరి ఇట్టి జాగ్రత్తలు చెబుతున్నటువంటి దేవుని మాటలను విని అందరూ జాగ్రత్త పడదామా? ఇది ఏముందులేంటి, ఎంత చల్తా హై అంటే నిజంగా చల్తా హై. ఎక్కడికి? నరకానికి చల్తా హై. దేవుడు చెప్పిన వాక్య ప్రకారం మనం నిలబడితేనే మనల్ని దేవుడు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి సిద్ధముగా ఉంటాడు. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని మీరైతే మోకరించుదాం.